బాగుందా? బాగుందా ఆరాధ్య? ఆరాధ్య తినేస్తా ఉంది. నువ్వు నచ్చిందా? చూసారు కదండి, కస్టర్డ్ పౌడర్తో నేను ఎలా ఫ్రూట్ మిక్స్చర్ చేశానో ఇది అందరికీ తెలుసుంటుంది. కానీ నేను సమ్మర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వర్షాకాలంలో నేను పెట్టానండి పిల్లలకి. అది కూడా నేను కూలింగ్ లేకుండానే పెట్టాను. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ కొద్దిగానే పాలు కొద్దిగా మిగిలిపోయి ఉన్నాయి, బాగా చిక్కగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకేం చేశానంటే బాగా మరిగించాను. 2 స్పూన్లు చక్కెర వేసుకున్నాను. తర్వాత వచ్చి కొంచెం 1 స్పూన్ మాత్రమే అండి కస్టర్డ్ పౌడర్ నీళ్ళల్లో కలుపుకొని ఆ పాలల్లో ఉడికే పాలల్లో వేసేసానండి. వేసేసేసి చల్లారిన తర్వాత మనకి ఎక్కడైతే ఏమైతే ఫ్రూట్స్ ఉన్నాయో, నాకైతే దానిమ్మ గింజలు బనానా ఉన్నాయండి, అవి వేసేసాను. పిల్లలకైతే కొంచెం ఇష్టంగా తినే ఫ్రూట్సే కాబట్టి అవి మాత్రం కట్ చేసి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. పెట్టేసిన ఒక 1 అవర్కి ఇచ్చేసాను. ఎక్కువ కూడా నేను పెట్టలేదు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.